దేవుడు ఆశీర్వదించడానికి ఖాళీ చేస్తాడు. కొన్నిసార్లు సైతాన్ని, విశ్వాసాన్ని శోధించడానికి కూడా నిన్ను ఎదురు దెబ్బలు కొడతా ఉంటాడు సైతాన్. దేవునికి సంతోషం కలిగించాలన్నా, సైతాన్ గాడిని తిరిగి దెబ్బ కొట్టాలన్నా నేను చెప్పిన రెండే ఆధారం. నువ్వేమి లేదు, ఇప్పుడు నీకేం దొరకలా, నువ్వు ఖాళీగా ఉన్నావు, నువ్వేం చేసినా విఫలం అవుతుంది. నువ్వు తెంపు లేకుండా నేను చెప్పినట్టు చేయి. ప్రార్థన చేయి, వాక్యం చదువు, ప్రార్థన చేయి, వాక్యం చదువు. ఎవరైనా దొరికితే సువార్త చెబుతూ ఉండు. ఖచ్చితంగా వాడు ఏదో ఒకటి, వాడు అవసరమైతే వాడు అడుక్కొచ్చైనా సరే నీకు లైన్ చేసి పెడతాడు సైతాన్ గాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే నేను ఏ పని లేకుండా ఖాళీ గుంచి ఉంటల్లా. నువ్వేం పని చేస్తున్నావు తెలుసా? ఖాళీగా ఉంటే నువ్వు దేవుని పని చేస్తున్నావు. నీకు వాడెట్ట ఊరుకుంటాడు ప్రశాంతంగా? నీకు జాబ్ లేదు, డోంట్ వరీ, ప్రార్థన చేయి, వాక్యం చదువుతూ ఉండు, దొరికినోడు సువార్త చెబుతూ ఉండు. పిలిచి ఉద్యోగం ఇగిపోతే అప్పుడు అడుగు. ఎవరు? సైతాన్ గాడు అవసరమైతే వాడితో మాట్లాడతాడు. ఆ అధికారి ఎవడున్నాడు అతనితో మాట్లాడతాడు, దండం పెడతాడు, వాడికి ఉద్యోగం మీరా, వాడు ప్రశాంతంగా ఉండలేదు. హల్లెలూయా. ప్రాణం తీస్తున్నాడు, వాళ్ళకి చెబుతాడు, వీళ్ళకి చెబుతాడు, ప్రార్థన చేస్తున్నాడు, వాక్యం పొద్దులు ఇదే తంతులో ఉంటున్నాడు. వాడిని బిజీ చేయాలరా బాబా, లేకపోతే అసలు అల్లాడిస్తున్నాడు. తల్ల కిందులైపోతుంది మా అంధకార సామ్రాజ్యం అంతా. ఖాళీ ఒంటరిలో వాడు పోతున్నాడు, మోకాళ్ళు వేస్తున్నాడు, ప్రభువా సాతాన్ కార్యాలు బంధించు, దయ్యాల కార్యాలు బంధించను, ఊరికి మా పనులన్నీ జడగొట్టి పనులు. నువ్వు అలాంటి ఒట్టిది అయ్యిందనుకున్నాయింది. సైతాను గాడిని బంధించడం కాదు, కానీ వాడి కార్యాలను బంధించగలం. ఇది గుర్తుపట్టండి. నువ్వు మోకాళ్ళుని దుష్టుని కార్యాలు ఆటంకపరచబడాలి, అవి నెరవేరకూడదు. సాతాను కుట్రలన్నీ నాశనం అయిపోవాలి. మనుషుల్ని నాశనం చేయటానికి వాడు వేసే ఎత్తుగడలన్నీ నాశనం అవ్వాలి, ఫెయిల్ అవ్వాలి. ఆత్మహత్యలకు వాడు మనుషుల్ని రేపుతాడు, అవి ఫెయిల్ అవ్వాలి. త్రాగుడికి రేపుతాడు, అవి ఫెయిల్ అవ్వాలి. హత్యలకు రేపుతాడు, అవి ఫెయిల్ అవ్వాలి. శాపగ్రస్తమైన వాటిని మొక్కడానికి, శపితమైన పనులు చేయటానికి, మనుషుల ప్రాణాలు తీయటానికి, నరబలులు ఇయటానికి రేపుతాడు, అవి ఫెయిల్ అవ్వాలి. మనుషుల్ని చీకటి సామ్రాజ్యంలోకి నెట్టేయటానికి కుట్రలు చేస్తాడు, యవనస్తుల్ని చెడగొడతాడు, అవి ఫెయిల్ అవ్వాలి. నువ్వు ఇవన్నీ ఇట్లా అవ్వాలి, యేసునామములో అవి బంధించబడాలి, ఇలా అవ్వాలి, యేసునామములో ఇలా ఇవన్నీ బ్రేక్ అవ్వాలి అని రోజు అంటా ఉండు. నువ్వు అంధకార సామ్రాజ్యం గడగడ గడగడ కదిలిపోయింది. ఎందుకంటే యేసునామములో నువ్వు అడుగుతున్నావు. వాడి కార్యాలన్నీ ఆటంకం అవుతుంటాయి. వాడు చంపుదామని, ఆత్మహత్యకు రేపుదామని ఒక వ్యక్తిని రేపుతాడు, రేపి అక్కడికి తీసుకొస్తాడు. తీరా ఆ వ్యక్తి ఊరి మెడకు తగిలించుకోబెట్టేప్పటికి ఏదో ఒక డిస్టర్బెన్స్ వచ్చి ఆ వ్యక్తి సేవ్ అవ్వటం జరిగిద్ది. ఎలానో తెలుసా? కొంతమంది అంటారు, 4 సార్లు ట్రై చేశాను అన్న, వేసుకోబోయాను అన్న, ఎందుకు వేసుకోలేదమ్మా అంటే, అదే టైంకి ఎవరో ఒకరు వస్తున్నారన్న అంటే, అదే టైంకి వస్తున్నారు అంటే ఏంటి? 4 times, 4 సార్లు సాతాను ప్రేరణ తీసుకొచ్చాడు, దురాత్మ తీసుకొచ్చింది, చావు 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 అని. నువ్వు కూడా సిద్ధపడ్డావు, కానీ ఫెయిల్ అయిపోయింది ఆ ప్రయత్నం. ఎలానో తెలుసా? పరిశుద్ధుల ప్రార్థన. వాడి కార్యాలు ఆటంకపరచబడాలి, వారి కుట్రలు ఆటంకపరచబడాలి, వాడి ప్రయత్నాలు విఫలం అవ్వాలి. ప్రభువా, పరిశుద్ధుల్ని పడగొడుతున్నాడు, సేవకుల్ని పడగొడుతున్నాడు, విశ్వాసుల్ని పడగొడుతున్నాడు, పరిచారకుల్ని పడగొడుతున్నాడు, ఆత్మీయుల్ని దిగజారుస్తున్నాడు. ప్రభా, లోకానుసారులను చేస్తున్నాడు. వాడు రకరకాల ఆకర్షణలు చూపించి అవన్నీ నాశనం అవ్వాలి, నిర్వీర్యం అవ్వాలి. పరిశుద్ధులు తిరిగి శక్తి పొందుకోవాలి, బలం పొందుకోవాలి, నీతో కనెక్ట్ అవ్వాలి, భక్తిలో బలమునొందాలి. దేవా కృప చూపు, యేసునామంలో సహాయం చేయి, యేసునామంలో సాతాను కార్యాలను బంధిస్తున్నాను అని నువ్వు మొదలుపెట్టు. వాడు దేవులాడి తీసుకొచ్చి ఉద్యోగం ఇస్తాడు. నీకు ఒక ఉద్యోగం కాదు, 100 ఉద్యోగాలు తెచ్చి నీ ముందు పెడతాడు. ఏది కావాలంటే అది తీసుకొని పోయా. నువ్వు మాత్రం ప్రార్థన చేయవాకరా, నీకు దండం పెడతాను. నువ్వు ప్రార్థన చేయవాకమ్మ, నీకు దండం పెడతాను. నిజంగా లోక సంబంధంగా ఏది కావాలన్నా నువ్వు వాడిని తరం. వాడు నిన్ను బెదిరించడం కాదు, వాడు నిన్ను వేధించడం కాదు, నువ్వు వేధించడం నేర్చుకోవాడిని. ఇది మనకి ఇవ్వబడిన అధికారం. వాడు నిన్ను తొక్కటం కాదు, నువ్వు తొక్కటం నేర్చుకోవాడిని. నేను దేవుని కంటే బలవంతుడు అయ్యింది.
మరి దేవుడు ఏమన్నా లోకంలో ఉన్నవానికంటే మీలో ఉన్నవాడు బలవంతుడు అన్నాడా, బలహీనుడు అన్నాడా? ఆ బలవంతుడైన ఆత్మను కలిగి ఉన్నాం మనం. ఎలా అనగా మనము శక్తియు ఇంద్రియ నిగ్రహమును కలిగిన ఆత్మనే పొంది ఉన్నాము, కానీ పిరిగితనము గల ఆత్మను పొందలేదు. నువ్వు ఉరికిచ్చో, ప్రార్థన చేయి, ఇదే నువ్వు ఖాళీ దొరికిందంటే వాడి కార్యాలను ఆటంకపరచడం, ఆత్మల్ని ఇంకొకటి చేయాలా, వాడికేమో తలుపులు ముయ్యాలా. ప్రార్థనలో పరిశుద్ధాత్మకు తలుపులు విప్పాలా, వాడి కార్యాలన్నీ బంధించబడాలయ్యా. నీ పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు విస్తారంగా జరగాలి. ఆత్మల్లో జరగాలి, సమాజాల్లో జరగాలి, ప్రపంచంలో జరగాలి, దేశాల్లో జరగాలి, అధికారుల్లో జరగాలి, అన్ని శాఖలలో ఉన్న వ్యక్తులలో జరగాలి పరిశుద్ధాత్మ కార్యాలు. పరిశుద్ధాత్మ నువ్వు దర్శించు ప్రజల్ని యేసు నామములో తండ్రి అని పరిశుద్ధాత్మకు నువ్వు తలుపులు తెరు, దురాత్మలకు తలుపులు మొయ్. ఇది దేవునికి సంతోషాన్ని కలిగించింది, సాతానుకు వెన్నులో వణుకు పుట్టించింది. ఖచ్చితంగా ఈ విషయాలు ఈరోజు మీకు చేరకుండా చేయటానికి వాడు ఎన్ని కుట్రలు చేశాడు అనుకున్నావు? నువ్వు నమ్మకపో, నిజం చెబుతున్నాను నేను. ఈ మాటలు మీకు చేరకుండా చేయటానికి ఎన్ని కుట్రలు చేశాడు అనుకున్నావు? ఇంతలో వాన్లో ఇంత ప్రతికూలతలో మీరు వచ్చారంటే మామూలు సరుకు కాదు, ఇది ఒరిజినల్ సరుకు అన్నమాట. దేవాసక్తి ఒరిజినల్గా కలిగినటువంటి, అంటే మిగిలిన వాళ్ళు తిట్టుకుంటారేమో అంటే మాకు లేదా అని. ఏమో మరి వీళ్ళతో పోల్చుకుంటే మీకు తక్కువే అంటే తర్వాత చూస్తారులే. మన లైవ్ నిద్రపోయి లేచి రాత్రి ఏం చెప్పాడని పెట్టుకొని చూస్తారు. అందుకని తెల్లారి ఉన్నా కూడా బుర్ర తిరగాలి, అందుకని చెబుతున్నాను నేను. మీరందరూ శ్రేష్ఠులు. ఈ మాటలు మీకు వినిపించడానికి దేవుడు సిద్ధం చేశాడు. ఇవి వినిపించకూడదని సాతాను ఎదుర్కొన్నాడు. ఇక్కడికి రాబోయే ముందు నేను వాడిని ఎదుర్కొని వచ్చా. ఎట్ట ఎదుర్కొన్నావు అని ప్రశ్న ఏవాకండి, ఇప్పుడు అవన్నీ చెప్పలేను. దేవునికి స్తోత్రం. ఒకటి మాత్రం నిజం, ఈ సందేశం దేవుని ఆత్మ ప్రేరణ చేతనే మీతో మాట్లాడాను నేను. ఏదో మీకు ఒక సబ్జెక్ట్ చెప్పాలి, ఒక రుచికరమైన ఆ సందేశం చెప్పాలి అనేది కాదు. దేవుని నడిపింపులో దేవుడు ఏది పలికితే అది పలకాలని ఫిక్స్ అయి వచ్చాయి ఇక్కడికి. దేవునికి స్తోత్రం. అదే ఇప్పటిదాకా మాట్లాడాను. ఓకేనా? ఇప్పుడు ఏం చేద్దాం? మనం బాధపడదామా? కృంగిపోదామా? దేని గురించైనా నిరాశపడదామా? మీకు దండం పెడతాను, నోరు తెరవండి. నోరు తెరవండి అంటే అలా కాదు, సమాధానం చెప్పండి. ఏం చేద్దాం? ఏదో ఒకటి చేద్దామా? ప్రార్థన చేద్దామా? చేసి ఇంటికి పోదాం. ఇక ఈరోజు అసలు కానుక సేకరణ కూడా పక్కన పెట్టా ఆత్మావేశంతో. పర్వాలేదు, పట్టకపోయినా పర్వాలా, ఎందుకంటే ఆయన అట్లా రేజ్ చేసి తీసుకొచ్చాడు. ఆగితే మళ్ళా తేడా పడుద్ది వ్యవహారం. అందుకని స్పీడ్గా వెంటనే ముందు మాట్లాడటం మొదలుపెట్టాను. దేవుడు తొందర చేశాడు, ఆ ప్రెజర్ ఇచ్చాడు, మాట్లాడటం మొదలుపెట్టాడు. కాబట్టి దేవుడు నిన్ను ఖాళీ చేస్తున్నాడా? స్తోత్రం. ఏ విషయాల్లో ఖాళీ చేస్తున్నాడో స్తోత్రం. దేవుడు తన శక్తిని నింపుతున్నాడు నీలో, తన బలాన్ని, తన జ్ఞానాన్ని, తన అభిషేకాన్ని నింపుతున్నాడు నీలో. ఫినిషింగ్ టచ్ ఎస్తేర్ను ఒంటరిని చేశాడు. ఎంత దీవించబడిందో తెలుసా? ఆనాడు ఎస్తేరు యూద జనాంగాన్ని ఆదుకోకపోతే ఆ జనాంగంలోంచి రక్షకుడు రావడానికి ఇప్పుడు ఆ జనాంగం ఉండేది కాదు. యేసు ఆ జనాంగంలోంచే రావాలి. ఆనాడు హామాను గారు చేసిన కుట్రకి
ఎస్తేరు అక్కడుండి అడ్డుకట్ట వేయకపోతే, ఒక్కతే ఎస్తేరు, ఒక్క స్త్రీ ఆనాడు ఆ వేదిక మీద ఉండి అడ్డుకట్ట వేయకపోతే ఈరోజు రక్షకుడు రావడానికి యోధ జనాంగం భూమి మీద ఉండేది కాదు. చూడు ఎంత దీవెనకరమైన పని చేసిందో. యోసేపు ఐగుప్తులో ఆ బాధలన్నీ పడి ఐగుప్తుని ఏలువాడు కాకపోయినట్టయితే కరువులో ఇశ్రాయేలు కుటుంబం అంతా పోయేది. కనానులో ఇశ్రాయేల్ అంటే ఎవరో? యాకోబు ఫ్యామిలీ మొత్తం పోయేవాళ్ళు కరువులో. యాకోబు ఫ్యామిలీలో నుంచే కదా రక్షకుడు రావాలి. యాకోబు కొడుకుల్లో ఒకడు యోధ, యోధాలో నుంచి దావీదు రావాలి, యోసేపు రావాలి, యేసు రావాలి. చూడండి, వీళ్ళందరినీ ఒంటర్లను చేసి రక్షకుడు రావడానికి వేదిక ఏదైతే ఉందో యోధ జనాంగం, ఆ జనాంగాన్ని సేవ్ చేసుకున్నాడు దేవుడు. మన ఆవేదనను కూడా దేవుడు మన ఆశీర్వాదానికి వాడుకోగలడు. మన దుఃఖాన్ని కూడా దేవుడు మన ఆశీర్వాదానికి వాడుకోగలడు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వెదరు అంటాడు లేఖనాల్లో. ఇప్పుడు మీరు ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి ఏడ్చుచున్న మీరు ధన్యులు. మీరు కూడా నవ్వుకునే రోజు ఒక రోజు ఉంది అంటాడు ఆయన. హ్యాపీగా ఫుల్గా ఊహించం మనం. మన కన్నీళ్ళు ఆనంద బాష్పాలుగా మారుతాయని ఊహించమనం. మన కన్నీళ్ళు ఆనంద నాట్యంగా మార్చబడతాయని, కానీ మార్చబడతాయి. ఊహించమనం. రాత్రంతా వల విసిరాం, ఒక చేప కూడా పడలేదు, ఖాళీగా ఉంది, నాతోనే ఖాళీగా ఉంది. ఊహించాం, మరుసటి రోజు సమృద్ధిగా రెండంతలుగా నింపబడబోతుందని ఊహించాం. సీమోను ఊహించాడా? ఆంద్రే ఊహించాడా? యేసు ఎరుగును. ప్రస్తుతం ఉన్న ఖాళీని చూసి నువ్వు కృంగిపోతావు. కొన్ని గంటల వ్యవధిలోనే సమృద్ధిగా ఒక ధోని కాదు, 2 ధోనిలు మునుగునంత దీవెన నువ్వు అనుభవించినప్పుడు ఇంకేం చేస్తావు? పేతురు ఏం చేశాడు తెలుసా? ఏం చేయలే. చాలా థ్యాంక్స్ ప్రభు అని చేపలు అమ్ముకొని వస్తా ప్రభు అని పోలా. ఆశ్చర్యం కార్యం చూసి ఏమిటి దీవెన, ఏమిటి కార్యం? నడి సముద్రంలో దొరకని చేప ఒడ్డు నుండి నాయన. ఇప్పటిదాకా ఖాళీతోనే ఏమి లేదని ఏడిశాను. ఒక్కసారిగా ఏమిటి నాయన పట్టజాలనంత దీవెన. ఏంటిది? నాకు అర్థమైంది, నువ్వు సామాన్యుడివి కాదు, నువ్వు సృష్టికర్తవి. నేను అనర్హుణ్ణి, నేను పాపాత్ముడు. నాకు అర్థమైంది. నువ్వు నన్ను గమనిస్తున్నావు, నా నుండి నువ్వేదో ఆశిస్తున్నావు. తగిన వాడిని కాదు, పాపాత్ముడిని. నన్ను వదిలిపో, నన్ను విడిచెళ్ళు. పాత్రుడును గానన్నాడు. బాధపడవాక, మనుషుల్ని పట్టు జాలరిగా చేస్తాను రా అన్నాడు. ఇక మీదట నీవు మనుషులను పట్టువాడవుగా ఉందువు రమ్ము అన్నాడు. ఆ వాగ్దానం అక్షరాలను నెరవేర్చాడు పేతురు లైఫ్లో. అక్కడ విస్తారమైన చేపలు ఇచ్చిన దేవుడు విస్తారమైన ఆత్మల్ని కూడా మీరు గమనించండి. అపోస్తల కార్యము పేతురు ద్వారానే విస్తారమైన ఆత్మల పంట జరిగింది. హల్లెలూయా. పెంతెకోస్తు పండుగ నాడు పరిశుద్ధాత్మ అభిషేకం కుమ్మరింపబడ్డప్పుడు ఒక్క రోజే 3,000 మంది. పుట్టినది మొదలుకొని కుంటివాడైన మనుషుని స్వస్థపరిచినప్పుడు ఒక్క దిన మంది 5,000 మంది. రెండు వేతలలో 8,000 మంది చేర్చబడ్డారు. మామూలు విషయం కాదు అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి మరి, ఇప్పుడు ఏడుస్తావు నువ్వు. నాకేమి లేదు ఏందో అంతా నాకు ఎట్లా అట్లా. ఏంటి నీవు? ఏమైపోయింది? ఏం మునిగిపోయింది? ఏం లేదు. నీ చెయ్యి దాటిపోయిందేమో, దేవుని చెయ్యి దాటలేదు. నువ్వు ఊహించవు. ఇప్పుడు ఖాళీయే,
కానీ అది విస్తారంగా నింపబడబోతుంది. అది విస్తారంగా నింపబడిన రెండంతల దీవెన పొందినట్లు ముందు ఖాళీ కానీ దేవుణ్ణి ఖాళీ చేయని సహకరించు. దేవుడికి అర్థం చేసుకో దేవుని కదలికల్ని, కార్యాలనే. హల్లెలూయా. నువ్వు రోగివై బెడ్ మీద ఉన్నావా, తెంపు లేకుండా బైబిల్ చదువుతూ ఉండు, ప్రార్థన చేస్తూ ఉండు. ఇందాక నేను చెప్పినట్టు ఆ రోగం రూపంలో కూర్చున్న సాతానుతో వదిలిపోతాడు దెబ్బకి. ఎందుకు? ఈ మనిషి బెడ్ మీద ఖాళీగా ఉంటే, ఈ బలహీనతతో ఖాళీగా ఉంటే ఊరకుంటల్లా. నా కార్యాలను బంధిస్తుంది, నా కార్యాలను బంధిస్తున్నాడు, పరిశుద్ధాత్మ కార్యాలను విడుదల చేస్తున్నాడు, లేఖనాన్ని బాగా అధ్యయనం చేస్తున్నాడు, అనేకులకి దగ్గరికి వచ్చిన వాళ్ళు పరామర్శిద్దామని వస్తే వాళ్ళకి చెబుతున్నాడు. ఈ బెడ్ మీద ఉన్న మనిషి ఉన్న చోట ఉంటల్లా. అర్జెంటుగా ఇప్పుడు నేను ఈ రోగాన్ని పక్కకి వెళ్ళిపోవాలి, వెళ్ళిపోతే అప్పుడు లైన్లోకి వచ్చి తిరుగుతారు, అప్పుడు ఇవన్నీ మానుకుంటారు అని వదిలిపోయిద్ది. అందుకే వాక్యం చదివితే రోగం పోయేది. నిజంగా అండి, నేను ఏదో ఒట్టికి చెప్పట్లేదు. అందుకే వాక్యం చదివితే రోగాలు పోయేది. సర్వ శరీరమునకు స్వస్థతనిచ్చుననుంది. ఆ వాక్యం ఎప్పుడైతే నువ్వు ధ్యానం చేస్తూ ఉంటావు, ఈ ప్రార్థన చేస్తూ ఉంటావో, మొత్తం ఇక తొలిచినట్టుగా పోద్ది. మొత్తం స్వస్థత ఉంది. అట్లా స్వస్థత కార్యం జరుగుద్ది. నమ్మరు కొంతమంది. నేను చెప్పింది నిజమో కాదు మీకు అర్థమైంది. మీ బెడ్ మీద ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే, మీ ఇంట్లో ఉన్న వాళ్ళు అయినా సరే, వాళ్ళకి ఈ సూత్రం చెప్పండి. మీరు వాళ్ళని ఫాలో అవ్వమని చెప్పండి. వాళ్ళు లేకపోతే అప్పుడు అడగండి. అది ఎంత కంపెనీ జబ్బు అయినా సరే అడ్రస్ లేకుండా పోయిద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత జటిలమైందైనా సరే ఇంక వెళ్ళిపోయింది. అది ఖాళీగా ఉంటే ఉండలేదు కదా, ఉన్నమండ సట్ ఉండలేదు కదా. నేను నవ్వుతా చెప్తున్నానని తేలిగ్గా అనుకుంటున్నారా? లేదు, సీరియస్. తప్పకుండా మీరు దీన్ని అనుసరించండి. ఖాళీ చేయనియండి దేవుణ్ణి. విస్తారమైన చేపలు పడేటట్టు దీవించు ప్రభు అంటే, దీవితే చేపల వ్యాపారం చేస్తావు నువ్వు, ఆత్మల సంపాదనలోకి రావు. స్తోత్రం. అందుకని చేపలు ఆపుతాడు. ఆపి ఆయన ఇవ్వాలనుకున్నప్పుడు ఇస్తాడు. ఇచ్చి ఇప్పుడు చేపలు కావాలా, నేను కావాలా, ఇంకెందుకు నన్ను చేపలు, నాకు నువ్వే కావాలి. నేను కష్టపడితే వచ్చిన చేపలు ఎన్ని, నువ్వు ఒక్క మాట పలిగితే వచ్చిన చేపలు ఎన్ని. అసలు ఈ చేపలు నీకు ఏ మూలగా సాటి వస్తాయి? నాకు నువ్వు కావాలి, నువ్వు కావాలి. సీమోను చేపల రాశికి ఆశ్చర్యపడి విభ్రాంతి నొంది తన అభిప్రాయం తను చెబితే ప్రభు అన్నాడు, దా నాతో రా అంటే, ప్రభా చేపలు అల్లా మారు మాట్లాడకుండా వెంటబడి వెళ్ళిపోయాడు. చేపల వైపే చూసినట్టయితే చేపల వ్యాపారంలో ప్రసిద్ధిగాంచేవాడు. ఇంకా 4 పడవలను ఒక 10 వలలు కొనుక్కొని బాగా డెవలప్ చేసేవాడు చేపల వ్యాపారాన్ని. యేసు కావాలనుకున్న అడుగులు ముందుకేసాడు కనుకనే ఈరోజు మనందరికీ, ఎప్పుడు పేతురు 1900 సంవత్సరాలు దాటిపోయినా ఈరోజు కూడా మన సొంత ఆత్మీయుల్లాగా, మన బెస్ట్ బ్రదర్ లాగా ఆయన గురించి గంటల సంభాషణ తరతరాలుగా కొనసాగుతుందంటే ఎంత ధన్యత ఇది, ఎంత ఆధిక్యత. అంతేనా? యేసయ్య పక్కన కూర్చునే ధన్యత వచ్చేసింది పేతుడికి. అంతేనా? స్తంభములుగా ఎంచబడిన వాళ్ళల్లో వచ్చేసాడు కేఫా. అపోస్తలుల్లో కూడా అయ్యాడు కేఫా. నీడ నడుచుకుంటూ వెళ్తుంటే ఆ నీడ తగిలితే స్వస్థత జరిగింది ఆయనకి. ఆయన ద్వారా, ఆ నీడ ద్వారా ఎంత శక్తితో నింపాడు. శృంగారమును దేవాలయం దగ్గర కుంటివాడిన మనుషుణ్ణి చేపల వ్యాపారం చేసినట్టయితే రూపాయలు వేసేవాడు. అవునా? మరుసటి రోజు ఇంకా కత్తి పెందలాడు వచ్చి అడుక్కోవటం మొదలుపెట్టేవాడు. వాడు చేపల వ్యాపారంలో రూపాయలు వేసేవాడు. చేపల వ్యాపారం లేదు. ఆయనే చెప్పాడు, వెండి బంగారాలు నా దగ్గర లేవురా, అన్ని వదిలేసి చేపలు, వల, దోణి అన్ని వదిలేసి యేసు కావాలని పోయాను. ఇప్పుడు ఆయన నామం తప్ప ఇంకేం లేదు, ఆ నామంలో చెబుతున్నా లే అన్నాడు. వెండి లేదు, బంగారము లేదు, రూపాయి లేదు,
యేసు ఉన్నాడు, ఆయన నామం ఉంది. హల్లెలూయా. ప్రార్థన చేయండి. దేవా, థ్యాంక్ యూ ఈరోజు నాతో మాట్లాడినందుకు. కృతజ్ఞతలు చెప్పు. నిజంగా నీతో దేవుడు మాట్లాడితే కృతజ్ఞతలు చెప్పు, మనసారా స్తోత్రాలు చెప్పు, కన్నీళ్లతో మయంపరచు నా తండ్రి. నీ మాట కొరకు మిగులు ఆశతో వచ్చాను. సూటిగా నీవు నాతో మాట్లాడావు. నీకు థ్యాంక్ యూ, వందనాలు. నా గుండెలోని ఆవేదనని ఎరిగిన వాడవు కనుక నువ్వు మాట్లాడావు. నా అంతరంగంలోని ప్రశ్నలు తెలిసిన వాడివి కనుక, నా హృదయాంతరంగంలో ఉన్న మూలుగులు ఎరిగిన వాడివి కనుక నువ్వు నాతో మాట్లాడావు. నీకు వందనాలు. స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు తండ్రి. ఖాళీ చేయి నాయన, నన్ను ఖాళీ చేయి. నీ ద్వారా రెండంతల దీవెన నేను పొందున్నట్లు నన్ను ఖాళీ చేయి ప్రభా. నేనే అప్పగించుకుంటున్నాను. ఖాళీ చేయి. నన్ను ఖాళీ చేయి తండ్రి. అన్ని విషయాల్లో నన్ను ఖాళీ చేయి. నీ సన్నిధితో, నీ చిత్తముతో, నీ శక్తితో, నీ అభిషేకంతో, నీ జ్ఞానంతో నన్ను నింపు. నెరవేర్చనివ్వు నీ చిత్తమును. ప్రత్యేకంగా నన్ను చెక్కావుగా, ప్రత్యేకంగా నన్ను నిర్మించావుగా, ప్రత్యేకంగా నన్ను సృష్టించుకున్నావుగా. ఇంతమంది ఉంటే కూడా నన్ను చేశావుగా. ఏ ఉద్దేశం లేకుండా చేశావా? లేదు, నేను అర్థం చేసుకోలేకపోయాను. నన్ను నేను నిందించుకున్నాను, నన్ను నేను తిట్టిపోసుకున్నాను, నా బ్రతుకును శపించుకున్నాను. నాది ఒక జీవితమేనా, నేనెందుకు బతుకుతున్నాను, నా జీవితానికి అర్థం ఏంటి, నా బ్రతుకి పరమార్థం ఏంటని అనుకున్నాను. కానీ కాదు నాయన, కాదు. ఉంది నాయన, ఉంది. ప్రస్తుతాన్ని చూసుకొని కృంగిపోతున్నాను, కుమిలిపోతున్నాను. కానీ నా కొరకు ఒక సుందరమైన భవిష్యత్తును, ఆశీర్వాదకరమైన భవిష్యత్తును, 2 దోణిల మునుగునంత ఆశీర్వాదాన్ని దాచిపెట్టావని ఈరోజు మాట్లాడుతున్నావు. చాలా వందనాలు. నమ్ముతా. నువ్వు అది ఇచ్చినా ఇయ్యకపోయినా నువ్వు ఉన్నావు. చాలు దేవా, నువ్వున్నావంటే అన్యాయం ఉండదు. ఇక నువ్వున్నావంటే అన్యాయం ఉండదు, న్యాయం ఉంటుంది. దేవా, నీకు వందనాలు. ప్రార్థన చేద్దాం అందరం కూడా. కృతజ్ఞతలు చెల్లించుదాం. తప్పకుండా నేను ప్రార్థిస్తా తండ్రి. తప్పకుండా నువ్వు నాకు ఇచ్చిన ఖాళీ టైంని నీ ధ్యానము కొరకు, ప్రార్థన కొరకు, ఆత్మీయ అనుభవాల్లో నేర్చుకోవటం కొరకు నేను వాడతా. ఆత్మలకు నిన్ను ప్రకటించడానికి వాడతా. సువార్త చెప్పడానికి వాడతా. ఆత్మల్ని ప్రార్థనకు రేపటానికి వాడతా. నీ నామాన్ని మహిమపరచడానికి వాడతా. నాకు నువ్వు ఇచ్చిన జాబుని నీ పిల్లల శ్రేయస్సు కొరకు వాడతా. నాకు నువ్వు ఇచ్చిన అధికారాన్ని నీ పరిచర్య కొరకు, నీ బిడ్డల క్షేమం కొరకు వినియోగిస్తా. నాకు నువ్వు ఇచ్చిన సమస్తమును నీ కొరకై వెచ్చిస్తా. దేవా, నన్ను బలపరచు, నన్ను నడిపించు, నాకు నేర్పించు. నేను మొద్దును తండ్రి, తెలివి తక్కువ దద్దమ్మను తండ్రి. నాకు అన్ని తెలియవు తండ్రి. తెలుసు అనుకుంటాను నేను, కానీ నేను ఎంత వెర్రోడ్నో, ఎంత వెర్రిదన్నో. నాకు అన్ని తెలియవు తండ్రి. నాకు తెలివి తక్కువ తండ్రి. నాకు జ్ఞానం లేదు తండ్రి. మనుషులతో ఎలా నడుచుకోవాలో, పరిస్థితులకు ఎలా అనుగుణ్యంగా ప్రవర్తించాలో నాకు తెలియదు తండ్రి. ఎందరూ నా చుట్టూ ఉన్న నేను ఒంటరిని తండ్రి. ఎందరూ నన్ను చుట్టుముట్టి ఉన్న నేను ఒంటరిని తండ్రి. నేను నీ వైపు చూస్తున్నా తండ్రి. నీవు తప్ప నాకు ఇంకెవరు ఉన్నారు తండ్రి. నా ఎందుకు కనికరపడు తండ్రి. నీకు వందనాలు. నాకు తెలివి లేదు తండ్రి, జ్ఞానం లేదు తండ్రి. నా తెలివి పిచ్చి తెలివి తండ్రి. నేను వెర్రిదాన్ని ప్రభు, వెర్రివాడిని ప్రభు. ఏం చేస్తానో తెలియదు, ఎలా చేస్తానో తెలియదు, ఎందుకు చేస్తాను. నాన్న, నువ్వు పిచ్చోళ్ళని కూడా ఏర్పరచుకున్నావు కదా. అలా అనుకోనే నన్ను సంధించుతాను. లోకంలో ఉన్న పిచ్చోళ్ళని ఏర్పరచుకున్నాను అన్నావు కదా కొరింథీ పత్రికలో. అలా పిచ్చోడిని, పిచ్చిదానే ప్రభు నీ చేతుల్లోకి తీసుకో తండ్రి. నీ చేతుల్లోకి తీసుకో. నన్ను చెక్కుదేవా, నన్ను విరుదేవా, ఖాళీ చేయదేవా, శుద్ధి చేయదేవా. ఇంకా ఇంకా ఇంకా
నా వలన ఏమేమి చేయగోరేవదంతా చేయి తండ్రి. నీకు వందనాలు, వందనాలు, వందనాలు. తండ్రి నీకు మహిమ, తండ్రి నీకు మహిమ. తండ్రి మా అయ్య గదు, మా తండ్రి గదు, మా నాన్న గదు, నీవే దిక్కని బతుకుతున్న దేవా, నీవే దిక్కని బతుకుతున్న దేవా. నీ ఒక్కడివే నిరీక్షణాధారం ప్రభా, నీ ఒక్కడివే నిరీక్షణాస్పదం ప్రభా. ఈరోజు ఇక నాకు నీవు తప్ప ఏ దారి లేదు తండ్రి. ఏమి అర్థం కావట్లేదు తండ్రి, జీవితం ఏమి అర్థం కావట్లేదు తండ్రి, ఏమి అర్థం కావట్లేదు. నెక్స్ట్ స్టెప్ ఏంటనేది అర్థం కావట్లేదు తండ్రి. తర్వాతి అడుగు ఏంటనేది అర్థం కావట్లేదు తండ్రి. ఒకసారి జ్ఞాపకం చేసుకోయా, జ్ఞాపకం చేసుకోయా. అయ్యా 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 అయ్యా, ఈ తెలివి తక్కువ, నీ తెలివి తక్కువ దాన్ని కరుణించయ్యా. అందరూ నన్ను అదే అనుకుంటారు, నేను అదే అనుకుంటాను తండ్రి. అందరూ నన్ను అదే అనుకుంటారు. తెలివి లేదు. నిజమే, నాకు కూడా తెలుసు. నా తండ్రి గదు, కనికరించి రాత్రి నాయన లోకమంతా నిద్రపోతున్న వేళ నీ పాదాలు పట్టుకొని గోజాడుకుంటున్నాను. అయ్యా అయ్యా అయ్యా, నా యుద్ధకు రా తండ్రి, నా యుద్ధకు రా తండ్రి, నాతో ఉండు తండ్రి. నన్ను నడిపించు తండ్రి, నన్ను నింపు తండ్రి, నాలో నివసించు తండ్రి, నాలో నివసించు తండ్రి, నాలో నివసించు. అపజయాల్లో ప్రయాణం చేశాను, ఓటముల్లో ప్రయాణం చేశాను, వైఫల్యాల్లో ప్రయాణం చేశాను, చీకట్లో ప్రయాణం చేశాను. వాటిని కూడా నాకు అనుకూలంగా వాడుకోగలవు దేవా నువ్వు. వాటిని కూడా నాకు దీవెనకరంగానే మార్చగలవు దేవా, అనుభవాల పాఠంగా మార్చగలవు దేవా. నీకు వందనాలు దేవా, వందనాలు దేవా. స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా, ఇక్కడ నిలిచిన బిడ్డలందరినీ కూడా దర్శించు నాయన. కన్నీళ్లతో ఎంతమంది నిజంగా నిండు హృదయంతో గోజాడుకుంటున్నారో, ఎవరు ఏ స్థితిలో గోజాడుకుంటున్నా సరే నాయన, బిడ్డలందరినీ దర్శించు. ఈ ఆల్ నైట్ చాలా త్యాగపూరితంగా ప్రయాసతో వచ్చారు ప్రభా నీ బిడ్డలు నీ పాదాల చెంతకు. చాలా అననుకూలమైన వాతావరణం ప్రభా, చల్లని చలుగాలుల్లో నా ప్రభా. అట్లనే ఆటోలు వేసుకొని వచ్చారు, అట్లనే వెహికల్స్ వేసుకొని వచ్చారు, గడగడ గడగడ వణుక్కుంటూ వచ్చారు కదా ప్రభా. నువ్వు వారిని ఆశీర్వదించకుండా పంపొద్దు తండ్రి, దీవించకుండా పంపొద్దు తండ్రి, కృప చూపకుండా పంపొద్దు తండ్రి, బిడ్డల్ని బలపరచకుండా పంపొద్దు తండ్రి, స్వస్థపరచకుండా పంపొద్దు తండ్రి, ధైర్యపరచకుండా పంపొద్దు తండ్రి, భరోసా ఇచ్చి పంపండి. ఈరోజు నువ్వు పలికిన మాటల చొప్పున కార్యములు నెరవేర్చండి తండ్రి. స్పష్టంగా త్రోవ అర్థమయ్యేటట్టు చూపించండి తండ్రి. ఇదిగో ఇదే త్రోవ, దీనిలో ఇక నుంచి నడుచుకో అని చెప్పండి తండ్రి. చెప్పండి తండ్రి, మాట్లాడండి తండ్రి, మాట్లాడండి తండ్రి, దర్శించండి తండ్రి, పిలవండి తండ్రి, బోధించండి తండ్రి. నాకు కనబడు తండ్రి, నాతో మాట్లాడు తండ్రి. బిడ్డలందరికీ కనబడు తండ్రి, బిడ్డలందరితో మాట్లాడు తండ్రి. వారిని అందరినీ వ్యక్తిగతంగా కలుసుకో తండ్రి. మమ్మల్ని గలిబిలి చేస్తున్న సాతాను కుట్రలు కుతంత్రాలన్నీ నాశనం అవ్వాలి తండ్రి. నీ పరిశుద్ధాత్మ కార్యాలు మా బ్రతుకుల్లో ఈ భూప్రపంచంలో సమృద్ధిగా జరగాలి తండ్రి, జరగాలి తండ్రి. నీ బిడ్డల్ని నువ్వు వట్టి చేతులతో పంపు, వట్టిగా పంపు, ఆశీర్వాదాలతో నింపి పంపు. నువ్వు అనుమతించిన పరిస్థితులన్నీ అర్థం చేసుకుంటుండగా వారిని నువ్వు పలికిన మాటల చొప్పున సిద్ధపరిచి ఈరోజు వారి శ్రమానుభవం రేపు అనుభవ పాఠమై అనేకులకు దీవెనకరమగినట్లు కృపనివ్వు. మమ్మల్ని చెరిపే గుంటనక్కల్లాంటి పాపాలు మా దరి చేరకుండా వాటిని గద్దించి దూరపరచు.
శరీరేచ్ఛలు, ధనాపేక్షలు, భోగేచ్ఛలు, లోకేచ్ఛలు, సోమరితనం, భ్రష్ట మనస్సు మా నుండి తొలగించు ప్రభువా, తొలగించు ప్రభువా. నీ కొరకైన ఆసక్తితో మమ్మల్ని నింపుదేవా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ. ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రార్థనలు ఏకీభవించారో బిడ్డలందరూ, చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, యవ్వనులు, బిడ్డలందరినీ కూడా పేరు పేరున నీ హస్తాలుగా అప్పగిస్తాను. యేసు క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులన్నీ మీ పాదములకు సమర్పించి జవాబు పొందామని నమ్ముచున్నాము తండ్రి. ఆమేన్.